మామూలుగా బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు వీళ్ళు మనకు ప్రధానమైన దేవతలు. ఈ సృష్టిని సృష్టించేది బ్రహ్మదేవుడు, పాలించి మనకు రోజు తిండి పెట్టేది మహావిష్ణువు, లయం చేసి మళ్ళీ నెక్స్ట్ జన్మని ఇప్పించేదాకా బాధ్యత డ్యూటీ శివుడిదనమాట. అయితే ఈ బ్రహ్మ కోసం తపస్సు చేస్తారంతా రాక్షసులు. వరాలు ఇచ్చాడు, ప్రత్యక్షమయ్యాడు. అలాగే విష్ణువు కోసము శివుడి కోసం తపస్సు చేసిన వాళ్ళు ఉన్నారు. ఆ కాలంలో వాళ్ళందరికీ కూడా దర్శనాన్ని ఇచ్చేవాడు. కానీ శ్రీ మహావిష్ణువు దర్శనం అంత ఈజీగా రాదు ఇప్పుడు. కాబట్టి ఆ శ్రీ మహావిష్ణువు మరి ప్రజలంతా పూజిస్తున్నారు కదా, వాళ్ళకి అందుబాటులో రావాలి. ఈ బ్రహ్మదేవుడు అందుబాటులోకి రావాలా, విష్ణువు అందుబాటులోకి రావాలా, శివుడు అందుబాటులోకి రావాలా. కాబట్టి వీళ్ళు ముగ్గురు కూడా మానవులందరికీ ఇంపాసిబుల్. వీళ్ళు బతికేదే తక్కువ కాలం, 100 సంవత్సరాల లోపే బతుకుతాం మనంతా. కాబట్టి ఈ తక్కువ టైంలో వాళ్ళు చాలా హై లెవెల్ గాడ్స్ అనమాట. అందుకని వాళ్ళ దర్శనానికి ఆ టైం సరిపోదు. కాబట్టి వాళ్ళే ఏం చేశారంటే మన మీద, మానవుల మీద, అంటే మనందరం వాళ్ళ సంతానమే కాబట్టి మన మీద ఉన్నటువంటి, తమ సంతానం మీద ఉన్నటువంటి ప్రేమతో, అవ్యాజమైనటువంటి ప్రేమతో వీళ్ళు ఎలాగో మనల్ని అందుకోలేరు కాబట్టి మనమే వీళ్ళ దగ్గరికి వెళ్ళిపోదామని చెప్పేసి గురు రూపంలో, మాస్టర్ రూపంలో బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుడు కలిసి గురు దత్తాత్రేయుడిగా భూమి మీదకి అవతరించారు. అయితే మనకి గురు పరంపర అంటే ఏంటంటే ఫస్ట్ పరమశివుడు ఆది గురువు. ఆయన విష్ణువుకు ఉపదేశిస్తాడు. ఏం చెప్పాలనుకున్న జ్ఞానం, బ్రహ్మజ్ఞానాన్ని. ఆ మహావిష్ణువు బ్రహ్మకు ఉపదేశిస్తాడు. ఆ బ్రహ్మ వశిష్ఠుడికి ఉపదేశిస్తాడు. ఆ వశిష్ఠుడు వ్యాసుడికి, ఇలా 1 by 1. ఆయనేమో శుకుడికి. ఇలా గురు పరంపర వెళ్ళి ఆ జగద్గురు ఆదిశంకరాచార్యులు సాక్షాత్ పరమేశ్వరుడు అవతారం, ఆయన వస్తారు మధ్యలో. ఆ తర్వాత ఆయన తర్వాత అలా వెళుతూ నృసింహ సరస్వతి స్వాముల వారి రూపములో గాణగాపురంలో దత్తాత్రేయ స్వామి వారి గురు పరంపర వచ్చిందనమాట. అయితే ఈ గురువు అంటే ఏంటి, ఎందువలన మనకి గురువు యొక్క అవసరం ఏంటంటే, గురువు అంటే ఏదో బ్రహ్మజ్ఞానం, ఏదో మనకు తెలియనటువంటి దేవుడి గురించి, ఈ సృష్టి రహస్యాల గురించి అని మనం అనుకుంటాం. అందుకని మాకెందుకులే, ఇప్పుడు మనం బ్రతికే ఈ జ్ఞానం కావాలి కానీ అవన్నీ చూడని పూర్వజన్మ గురించి, చూడని నెక్స్ట్ జన్మ గురించి మనకెందుకు అనుకొని నెగ్లెక్ట్ చేస్తాం. అది చాలా తప్పు. ఇప్పుడు వాళ్ళు చెప్పింది ఈ జ్ఞానంలో బతకడానికి కూడా, ఆ జ్ఞానం ఈ జన్మలో బతకడానికి కావలసిన జ్ఞానాన్ని కూడా నేర్పించారు. అంటే ఇప్పుడు సపోజ్ మనకు ఉద్యోగం, సద్యోగం లేదు. అటువంటి వాళ్ళకి ఎలా ఉద్యోగం, సద్యోగం, వీళ్ళు మామూలు మాస్టర్లు ఏం చేస్తారు, జ్ఞానం నేర్పిస్తారు మన స్కూల్ టీచర్స్. దాంతో మనకు సర్టిఫికేట్ వస్తుంది, మనకు ఏదో చిన్న ఉద్యోగం వస్తుంది. అయితే ఆ నేర్పించినటువంటి జ్ఞానం ఏదైతే ఉందో ఆ జ్ఞానము గురు రూపంలో ఇవ్వబడింది అనమాట. గురువు ద్వారా ఇవ్వబడింది. అది బ్రహ్మ స్వరూపం అన్నమాట. అయితే ఈ దత్తాత్రేయ స్వాముల వారు ఏం చేశారంటే, ఎలా ఆవిర్భవించారంటే, ప్రజల్ని అనుగ్రహించాలని చెప్పి ఈ ఋషులు అత్రి మహర్షి, అనసూయ దంపతులు ఇద్దరుంటారు. ఆ అత్రి మహర్షి, అనసూయ దంపతులు, అనసూయ ఎంత పతివ్రత అంటే, ఆమె సూర్యుడిని నువ్వు ఈరోజు ఎండ ఎక్కువగా ఉంది తక్కువ అయిపో అంటే తక్కువైపోతాడు. వాయుదేవుడు అమ్మో గట్టిగా వేస్తే ఏమో డిస్టర్బెన్స్ ఏమో అని ఆయన తక్కువగా గాలి వేసేవాడు. అగ్ని అమ్మో ఈమెకి అగ్ని వేడి ఎక్కువ అవుతుందేమో అని తక్కువగా చేసేవాడు. మరి అలాంటి ఎందువలన అంటే, ఆమె అనసూయ ఏమీ పెద్ద గొప్ప గొప్ప తపస్సులు చేయలేదు, గొప్ప గొప్ప పూజలు ఏమీ చేయలేదు, కూర్చొని గంటలు పూజలు ఏం చేయలేదు. లలితా శాస్త్రాలు బ్యాచీలు ఉన్నాయి మనకి. అలా లలితా శాస్త్రాలు ఏం చదవలేదు ఆవిడ, విష్ణు శాస్త్రాలు ఏం చదవలేదు. ఆవిడికి తెలిసిందల్లా తన మొగుడిని తాను పాతివ్రత్య ధర్మంతో ఆయన యొక్క సేవలు చేసుకుంది. కరెక్ట్గా ఏ టైంకి ట్యాబ్లెట్ ఇవ్వాలి, ఏ టైంకి అన్నం పెట్టాలి, అంతే అనమాట. ఆయన భర్తగా ఆయన్ని గౌరవించింది. ఆ పాతివ్రత్య ధర్మము అది ఎక్కడికి వెళ్ళిపోతుందంటే, ఆమె ఆ శ్రీ మహావిష్ణువును పూజ చేసినట్లు లెక్క. కాబట్టి ఈ దేవతలందరూ కూడా భయపడేవారు. బాబా ఇదంతా కూడా శ్రీ గురు చరిత్రలో వస్తుంది. గురు చరిత్ర మనం పారాయణం చేస్తాం, అందులో 2వ అధ్యాయంలో ఇది వస్తుంది. వాళ్ళు ఏమని కోరుకుంటారంటే, అయ్యా మరి బ్రహ్మ విష్ణు మహేశ్వరులు తమ కుమారుడిగా పుట్టాలని అత్రి మహర్షి తపస్సు చేస్తాడు. తపస్సు చేస్తే బ్రహ్మ చంద్రుడిగా పుడతాడు, విష్ణువు దత్తాత్రేయుడిగా పుడతాడు, తర్వాత శివుడు దూర్వాసుడిగా పుడతారు ఈ దంపతులకి. పుట్టి కొంతకాలం తర్వాత దూర్వాసుడు ఏమంటాడంటే, అమ్మ నేను ఋషిని కాబట్టి నేను బయటికి వెళ్ళిపోయి తపస్సులు చేసుకోవాలా, తీర్థయాత్రలు వెళ్ళి ఒక చోట ఉండకూడదు, నేను తిరగాల అని చెప్పేసి ఆయన తీర్థయాత్రకి వెళ్ళిపోతాడు. చంద్రుడు ఏం చేస్తాడు, నేను చంద్రమండలం పైన ఉండాలా,
నేను మీకు దగ్గరలోనే ఉండి అంతా చూసుకుంటానమ్మా, అందువల్ల నాకు నాకు సెలవు ఇప్పించు అని వెళ్ళిపోతాడు. అయితే మరి మమ్మల్ని ఎవరు చూస్తారా అంటే దత్తాత్రేయుడు చూస్తాడు. మీ దగ్గరే కొంతకాలం ఉంటాడు ఆయన. ఆయన శ్రీ మహావిష్ణువు యొక్క అవతారం కాబట్టి ఆయనలోనే చంద్రుడు నేను ఉంటాను, దుర్వాసుడు ఉంటాడు, సమస్త భువన భాండాలు ఉన్నాయి. చూడు, చంద్రుడిలో దత్తాత్రేయుడు లేడు, అలాగే దూర్వాసుడిలో దత్తాత్రేయుడు లేడు, కానీ దత్తాత్రేయుడిలో చంద్రుడు ఉన్నాడు, దుర్వాసుడు ఉన్నాడు, మనము ఉన్నాము, ప్రపంచం అంతా ఉందంటే దత్తాత్రేయుడు ఆయన యొక్క విశ్వరూపం అదనమాట. కాబట్టి అటువంటి గురు పరంపరలో మనకి గురువుగా మన మీద ఎంతో కరుణతో ఎంతో తపస్సు, గురువు విలువ అసలు ఎవరికీ తెలియదు అనమాట. గురువు గారు అని మనం ఏం చేస్తున్నాం, మనం ఆంధ్ర వెళితే టీ కాసుకునే మాస్టర్ ఉంటాడు, టీ సర్వర్ను కూడా ఏమంటాం, గురుగారు రెండు కప్పులు ఛాయ్, రెండు టీలు అంటాం. అలాగే రిక్షా తోలుకునేవాడిని కదా గురుగారు అని అంటాం. పిలవడంలో తప్పులేదు, కానీ అంటే ఆ గురువు యొక్క పదానికి అర్థం తెలుసుకుని వాళ్ళని నిజంగా అంత గౌరవిస్తే తప్పులేదు. కానీ ఏదో పరిహాసానికి ఏదో లేదా ఊతపదంగా ప్రతి ఒక్కరిని గురువుగారు అని అనకూడదు. ఇంకా ఆ కాలమే మంచిది. ఇప్పుడు ఒక టీ సప్లై చేసేటటువంటి టీ మాస్టర్ని గురువుగారు అనడంలో తప్పులేదు. ఒక రిక్షా మన బరువును లాగుతున్నాడు ఆయన్ని గురువుగారు అంటే తప్పులేదు. కానీ ఇప్పుడున్నటువంటి వాళ్ళందరినీ కూడా కపట గురువులు వచ్చేసారు. వాళ్ళు నిజమైన యథార్థమైన జ్ఞానం నేర్పకుండా కేవలము క్యాష్ చేసుకోవడమే బాధ్యతగా ఇంకా ఒక స్టెప్పు పైకి వెళ్ళిపోయి మానాలని కూడా అపహరించే విధంగా, ఇది ఇప్పుడు కాదు, ఎన్నో సంవత్సరాలు 50 సంవత్సరాల క్రితమే అలాగా కపటగాళ్ళు ఎప్పుడూ ఉంటారు. కపటగాళ్ళందరినీ కూడా దత్తాత్రేయుడు తోలు తీస్తూ ఉంటాడనమాట. అయితే అటువంటి వాళ్ళని మనం గురువు అని సంబోధించడం తప్పనమాట. కాబట్టి నిజమైన సద్గురువు, నిజమైన జగద్గురువు, నిజమైన గురువు అన్నది మహోన్నతమైనటువంటిది. అంటే ఏ జ్ఞానం ఎలా బోధించినా సరే అజ్ఞానాన్ని పోగొట్టేటటువంటి వాడు గురువు అన్నమాట. అది దత్తాత్రేయుడు. మన సాక్షాత్తు దత్తాత్రేయ స్వాముల వారు గంధర్వపురములో కృతయుగంలో వెలిశారు. ఇదంతా ఎక్కడ జరిగింది? గంధర్వపురం, అదే గణగాపురం ప్రస్తుతం. అది సిద్ధభూమి. అక్కడ ఎంతోమంది ఋషులు తపస్సు చేశారు, మునులు తపస్సు చేశారు, ఎంతోమంది మునుల ఆశ్రమాలు ఉన్నాయి. సాక్షాత్తు నృసింహ సరస్వతి స్వాముల వారు అక్కడ వెలిశారు. అక్కడే ఆ రావి చెట్టు కింద, అశ్వత్థ వృక్షం కింద ఆయన తపస్సు చేశారు. అలా సిద్ధపురుషుడు నామధారకుడు ఉపదేశించాడు గురుచరిత్రను గురించి. అలాగే అక్కడ ఔదంబర వృక్షం ఉంటుంది, గురుస్థానం అంటాం. అక్కడ ఎన్నో సంవత్సరాలు శ్రీ నృసింహ సరస్వతి స్వాముల వారు తపస్సు చేశారంటే, నృసింహ సరస్వతి వారు అంటే సాక్షాత్ దత్తాత్రేయ స్వామి వారి యొక్క 2వ అవతారం అనమాట. అలా ఆ మఠానికి వెళ్ళి అక్కడ దత్తాత్రేయ స్వామి వారు ఎంతోమంది భక్తుల్ని అనుగ్రహించారు. అక్కడే నిర్గుణ పాదుకలను వదిలేసి ఆయన శ్రీశైలం వెళ్ళిపోయారు. కాబట్టి ఈ విధంగా దత్తాత్రేయ స్వామి వారి యొక్క అనుగ్రహము వల్ల, ఆయన అభ్యాజమైన ప్రేమ వల్ల మనకు ఆయన దొరికాడు తప్ప మనము ఏదో తపస్సులు చేసేసాం, పూర్వజన్మలో పుణ్యాలు చేసేసాం, మన యొక్క పుణ్యానికి వెలకట్టేసి దత్తాత్రేయుడు రావాల్సిందే అని మనం అంటే సరిపోదన్నమాట. ఎన్ని జన్మల, కోట్ల జన్మలు మనం పుణ్యాలు చేసినా, ఎంత చేసినా సరే గురువుని మనము ప్రేమతో పిలుచుకోవాలి, భక్తితో బంధించుకోవాలి తప్ప ఎట్టి పరిస్థితుల్లో అహంకారంతో, డిమాండ్స్తో దత్తాత్రేయ స్వామి వారిని మనము పిలవలేము, పట్టుకోలేము. ప్రతి పౌర్ణమికే కాదు, జనరల్గా ప్రతి గురువారం, లేకపోతే ఎప్పుడు దత్తాత్రేయుడు ఆజ్ఞాపిస్తే అక్కడ. కొన్నిసార్లు నేను గురువారాలు వెళ్ళాను. అలాగే ఇంకా తర్వాత తిథులు లేకుండా ఆయన అమావాస్యలకి, గురువారాలకి, ఇంకా ఆయన గురువుగారంటే నా గురువు, మనందరికీ గురువు ఆయన దత్తాత్రేయుడు. ఆయన రా అని అంటాడు అనుకో, మనం వెంటనే మనం వెళ్ళిపోతాం మనకు తెలియకుండానే. అలా చాలా ఫ్రీక్వెంట్గా, చాలా ఎక్కువ సార్లు నేను వెళ్తూ ఉంటానన్నమాట. మీ అందరికీ తెలిసిందే. అయితే అక్కడ పౌర్ణమికి భక్తులకు బాగా అలవాటైపోయింది. విపరీతమైన జనం వస్తారు, చక్కగా బాగుంది. ఇక్కడ దత్తాత్రేయ స్వామి వారి లీలలు ఎలా ఉంటాయంటే, ఆ రోజు నిర్గుణ బాధకులు ఉంటాయన్నమాట. గణగాపురం మఠంలో స్వామివారు, నృసింహ సరస్వతి స్వాముల వారు అక్కడే వెలిసి ఆ మఠంలో ఉన్నారు. ఆయన అక్కడ భక్తులందరినీ కూడా అనుగ్రహించేవారు. ఆ సాంప్రదాయాన్ని ఇప్పుడు దేవస్థానం గౌరవిస్తూ అదే పరంపరగా చేస్తూ ఉదయం బ్రహ్మ విష్ణు మహేశ్వర రూపంలో 3 తలకాయలు పెడతారనమాట. మూడు మూర్తులు అలా తలకాయలు అనకూడదు, 3 మూర్తుల్ని అక్కడ, విగ్రహాలని అక్కడ పెడతారు. అక్కడే స్వామివారు, నృసింహ సరస్వతి స్వాముల వారు అక్కడ వదిలేసినటువంటి తమ పాదుకలు,
గురువుని ఎప్పుడు కూడా తలకాయలోను మెడలోను చేతులు చూడకూడదు, ఎప్పుడు పాదాలే చూడాలి గురువుని, దేవుణ్ణి గురువుని. సరే దేవుడి గురించి అంటే అది పెద్ద ఎంటిటీ, అది పెద్ద పదార్థం, ఆయన మనకు అందడు చెక్కడు పెట్టడు. దేవుడిని పట్టుకోవడం అసంభవం, కాబట్టి గురువుని పట్టుకోవచ్చు ఈజీగా. కాబట్టి గురువు గారి యొక్క పాదాలనే మనం ఎప్పుడు చూస్తూ ఉండాలి. కాబట్టి ఈ నిర్గుణ పాదుకలు పెడతారు. అయితే పౌర్ణమి రోజున ఒకటే ఏంటంటే జనం ఎక్కువ వచ్చినప్పుడు వాళ్ళు నిర్గుణ పాదుకలు దర్శనం బయట నుంచే పెట్టేస్తారు. మనం నిర్గుణ పాదుకలు కిటికీలో నుంచి చూస్తాం అనమాట. ఆ దర్శనం ఉండదు పౌర్ణమి రోజున ఎక్కువ జనం ఉంటే. అందువల్ల ఉత్తర రోజుల్లో వెళ్ళడమే మంచిదనమాట. నిర్గుణ పాదుకల దర్శనం లేదే ఆ యొక్క యాత్ర సంపూర్ణం కాదనమాట. కాబట్టి అక్కడ ఏం జరుగుతుంది అంటే దత్తాత్రేయ స్వాముల వారు ఖచ్చితంగా భక్తులంతా కూడా వస్తారు. ఆయన మధ్యాహ్నం 12 గంటలకి ఏదో ఒక రూపంలో వచ్చి భిక్ష తీసుకుంటారు. దత్తాత్రేయ స్వామి వారు మాట ఇచ్చి ఉన్నారనమాట. దేవుని యొక్క మాట ఎలా ఉంటుందంటే మనం మాట ఇచ్చి మాట తప్పుతామేమో కానీ దేవుడు ఎప్పుడు తప్పడు, గురువు ఎప్పుడు తప్పడు. కాబట్టి ఆయన మనిషి రూపంలోనే వస్తాడు. మనల్ని అక్కడ వచ్చి ఎవరింటికి వస్తాడు రా నాయన అని చెప్పేసి కరెక్ట్గా 12 గంటలకు ఎవరైతే భిక్ష అడుగుతారో అందరూ భిక్ష పెడతారు. అంటే ఈ విధంగా ఆ ఊరిలో దయ, కారుణ్యం, జాలి, ఇవన్నీ కూడా ప్రేమ, అభిమానం, మనుషుల మీద సమానత్వం, ఇటువంటి భావాలన్నీ కూడా దత్తాత్రేయ స్వామి వారు ఆ ఊరిలో పెంచేశారు. కాబట్టి ఏ ఇంటికి నువ్వు వెళ్ళి 12 గంటలకి నువ్వు వెళ్ళి అడిగినా నీలో దత్తాత్రేయుని చూస్తారు వాళ్ళు. అలాగా మనల్ని కూడా ఎవరో ఒకళ్ళు వచ్చి అక్కడ భిక్ష అడుగుతారు, దత్తాత్రేయుడే అనమాట. కాబట్టి అందుకని ఎవరు ఏ రూపంలో వచ్చి అడుగుతాడో తెలియదు. కాబట్టి ఆ ఊర్లో అందరూ కూడా భిక్ష పెడుతూనే ఉంటారు 12 గంటలకి, మధ్యాహ్నం 12 గంటలకి. అలాగే అది గంధర్వపురం అని చెప్పాను కదా, సిద్ధమూమైన ఋషులు వీళ్ళంతా తపస్సు చేశారు కదా, అది ఎక్కడుందో తెలియదు అనమాట. భూమి తయారైంది, భూమి ఏర్పడింది, ఇది కృతయుగం నుంచి ఉంది భూమి. మరి అక్కడ దత్తాత్రేయ స్వాముల వారు అక్కడ వెలిసారని, నరసింహ సరస్వతి స్వాముల వారు వెలిసారని ఎవరికి ఈ ప్రపంచానికి తెలియదు. దత్తాత్రేయ స్వామి వారి అక్కడ సిద్ధ పురుషులు తపస్సు చేశారని, మరి దాన్ని చూపించాలి కదా ఆ భూమి ఎక్కడుందో అని. అందుకని ఆయన ఏం చేశారంటే దత్తాత్రేయ స్వాముల వారే నరసింహ సరస్వతి స్వాముల వారిగా 2వ అవతారంగా వెలిసి ఆ భూమిని డిస్కవర్ చేసి మనకు చూపించారు. ఈ ప్రదేశాన్ని గంధర్వపురం అనేవారు పూర్వంలో. ఇక్కడ ఋషులు అందరూ తపస్సు చేశారు, ఇది అంత పవిత్రమైనటువంటి క్షేత్రం ఇక్కడ అని చెప్పి దాని యొక్క మహిమను మనందరికీ కూడా తెలియజేసి ఫలానాదంటూ అక్కడ ఉంది అని మనకు చూపించినటువంటి మహోన్నతమైనటువంటి గురుస్వరూపమే ఈ యొక్క నృసింహ సరస్వతి స్వాముల వారు 2వ అవతారం అన్నమాట. ఆయన లీలలు మామూలు లీలలు కాదు. ఆయన మధ్యాహ్నం కరెక్ట్గా 12 గంటలకు ఇప్పటికి కూడా నృసింహ సరస్వతి స్వాముల వారు భిక్షకు వస్తారు. అందులో నాకు జరిగిన అనుభవం ఒకటి చెప్తాను. ఒక రోజున నేను గానగాపురంలో మొన్న మధ్యనే ఒక 15 రోజుల క్రితం వెళ్ళినప్పుడు అక్కడ విజయవాడ నుంచి కొంతమంది భక్తులు, ఈ వీడియో చూస్తున్న వాళ్ళు వాళ్ళకి కూడా తెలుసు, అలాగే ఈ హైదరాబాద్ నుంచి వచ్చిన వాళ్ళు, నాకు కూడా వచ్చినటువంటి వాళ్ళు, అలాగే ఇంకా కొంతమంది అక్కడ గుమిగూడి అక్కడ మాట్లాడుతుంటే ఒక వ్యక్తి వచ్చి అక్కడ అందరూ భిక్ష అడుగుతారు. ఎంతమందికి అనేస్తాం, అప్పటికి పాపం వచ్చిన ప్రతి భక్తులు ఎంతో కొంత 10 రూపాయలు అలా ఇస్తూ ఉంటారు. ఆ యాత్రకు వచ్చిన ప్రతి ఒక్కళ్ళు అక్కడే ఉండిపోతారనమాట. భీమా అమరజా నది సంగమం దగ్గరే ఆ యాత్రికులు నెలల తరబడి అక్కడే ఉండి వాళ్ళ సమస్యల కోసం అక్కడే బాత్రూములకు వెళ్తూ, ఆ బాత్రూమ్స్ ఉంటాయి అక్కడ, లేకపోతే బయట బహిర్భూముల్లో వెళ్ళి ఆ నదుల్లో స్నానం చేసి భిక్ష తిని దత్త దర్శనాలు రోజు చేసుకుంటూ భిక్షాటన చేసుకుంటూ భిక్ష తింటూ, అందులో సిగ్గుపడాల్సిన పని ఏం లేదు, కానీ భిక్ష చేసుకోవచ్చు, తప్పులేదు. అక్కడ ఆ ఊరే భిక్షాటనకు మరో పేరు. గానగాపురంలో ఉన్న ప్రత్యేకత ఏంటంటే భిక్ష మనం వెయ్యాలి, మనం కూడా అడుక్కోవాలి. మనలో ఉన్న అహంకారం పోవడం కోసం మనం కూడా అడుక్కోవాలా అందరి దగ్గర. అందుకని ఎక్కువ మంది అడుగుతూ ఉంటారనమాట. సో ఇది అందరినీ అప్పటికే చాలామందికి వేశాము. అందరూ వీళ్ళంతా కూడా వచ్చిన తర్వాత అక్కడ నుంచొని దత్తాత్రేయ స్వామి గానగాపురం మఠం దగ్గర ఎదుర్కొండగా ఉన్నాం. నుంచుంటే ఒక వ్యక్తి వచ్చాడు, ఆ దేవస్థానంలో పనిచేస్తాడు. నేను ఎక్కువ ప్రతి చోట మేము ఆఫీసర్లం అనే దర్పం అందరూ మన బుర్ర తింటూ ఉంటారు. కాబట్టి ఏమనుకుంటున్నాం, మీరు ఆఫీసర్స్ అని ఊతపదం వాడుతూ ఉంటాను వాళ్ళని కంట్రోల్ చేయడానికి. అందుకని దత్తాత్రేయుడు కూడా ఏం చేశాడంటే నాతో ఆట ఆడుకోవడానికి ఆయన వచ్చి 10 రూపీస్ ఇవ్వండి అన్నాడు, 10 రూపాయలు.
అంటే ఏం లేదయ్యా ఇప్పటికే బోల్డ్ మందికి వేసామని అంటుంటే, నేను ఆఫీసర్నే సార్, నాకు 10 రూపాయలు తక్కువైంది, నేను ఆఫీసర్నేనే అంటే నేను వాడే పదాన్ని నాకు కోడ్ భాషలాగా చూపించాడు, నాకు చూపిస్తున్నాడు దత్తాత్రేయుడు వచ్చినండి నేను రా అని. అంటే మనం అందరితో ఆడుకుంటాం, స్వామి మనతో ఆడుకుంటాడు ఆటోమేటిక్గా. అది రెసిప్రొకేషన్ స్వామి. ఎందుకంటే మనం ఆయన భక్తులం, మనం ఆయన బిడ్డలం కాబట్టి నేను ఈ దేవస్థానంలో ఆఫీసర్ని, నువ్వు 10 రూపాయలు ఇవ్వు అంటాడు. ఇవ్వంరా ముర్రో అంటుంటే వాడు వెళ్ళట్లేదు, నువ్వు ఇవ్వాల్సిందే అని. ఆ తర్వాత అందులో ఉన్నటువంటి విజయవాడ ఒక ఆవిడ తీసి ఇవ్వబోతుంటే, ఉండమ్మ నేను ఇస్తానని నేను ఇచ్చాను. ఇది అయిపోయిందా? ఇది అయిపోయిన 2వ నిమిషానికి అతనితో మాట్లాడుతున్న సాధువు డ్రెస్లో కాషాయ బట్టలు వాడు వచ్చాడు. సాధారణంగా భిక్ష ఇవ్వండి అని అడుగుతారు, 10 రూపాయలు అడుగుతారు, ఎంతో కొంత ఇమ్మని అడుగుతారు, ప్రత్యేకించి 2 రూపాయలు అని అడగరు అనమాట. ఆ వ్యక్తి వచ్చి 2 రూపాయలు ఇవ్వనంటే నా దగ్గర 2 రూపాయలు చిల్లరే ఉంది, ఇంక నేను మాట్లాడకుండా 2 రూపాయలు తీసి ఇచ్చాను. ఇలాగా ఆ భక్తికి మనిషికి భక్తుడికి మనిషికి దత్తాత్రేయుడు దర్శనం ఇచ్చేస్తాడు. అక్కడ ఎవరికి నాకు ఇచ్చినట్టు దర్శనం నీకు తెలీదు, నీకు ఇచ్చినట్టు దర్శనం నాకు తెలీదు. అలా వచ్చిన ప్రతి భక్తుడికి దర్శనం ఇచ్చేటటువంటి ఏకైక క్షేత్రం ఈ గాణగాపురం అనమాట. ఇప్పుడు మనం తిరుపతి వెళ్తాం, కొన్ని లక్షల మంది వస్తారు. స్వామివారు తిరుపతిలో శ్రీనివాసుడు ప్రతి ఒక్కళ్ళకి దర్శనమిస్తాడు, కలియుగ దేవుడు కాబట్టి ఆయన. మరి ఈ విశ్వానికే జగద్గురు ఒకే ఒక్క గురువు దత్తాత్రేయుడు కాబట్టి గణగాపురంలోనే ఉన్నాడు ఆయన. ఇప్పుడు కాశీ శివుడి క్షేత్రాలు బోళ్ళని ఉన్నాయండి, 12 జ్యోతిర్లింగాలు, కొన్ని పంచారామాలని, ఇలాగా శివాలయాలు చాలా ఉన్నాయి. కానీ శివుడు అనగానే మనకి ఏది గుర్తొస్తుంది? కాశీని మించిందే లేదు. అలాగే వెంకటేశ్వర స్వామి గుళ్ళు, విష్ణుమూర్తి క్షేత్రాలు, నరసింహ క్షేత్రాలు, వామనావతారం, శ్రీకూర్మం శ్రీకాకుళంలో ఉన్నాయి. ఇలా అనేకమైన గుళ్ళు ఉన్నాయి. కానీ మనకు గుర్తొచ్చే గుడి ఏంటి? తిరుపతి ఒకటే. అలాగే దత్తాత్రేయ క్షేత్రాలు చాలా ఉన్నాయి. కొరవపురంలో ఉన్నాడు, పఠాపురంలో ఉన్నాడు, నర్సింగ్బాడిలో ఉన్నాడు, అనేక వందల క్షేత్రాలు నరసింహ సరస్వతి స్వాముల వారి ఉన్నాయి, దత్తాత్రేయ స్వాముల వారి. అయినప్పటికీ కూడా ఆయన గాణగాపురంలోనే ప్రసిద్ధి. అంటే గాణగాపురంలో కర్మలు తీసేసే భూమి. కర్మలు తీసేయడం అంటే ఏంటనుకుంటున్నాం? మనం పూర్వజన్మ కర్మలు చేసుకుని వస్తాం, మనం ఆ కర్మలను మనం అనుభవించాల్సిందే. అవి మంచి కర్మలైనా చెడ్డ కర్మలైనా. నేను అనుభవించను అంటే కుదరదు. ఎన్ఫోర్స్మెంట్ అంటే బలవంతాన ఆయన మనల్ని ఒక యాక్సిడెంట్ చేయించేస్తాడు, కాలు ఎరగొట్టిచ్చేస్తాడు, నోరు మూసుకొని మనం మందులు వేసుకోవాలా. 3 నెలలు నాకు కాలు ఎరగొట్టిచ్చాడు దత్తాత్రేయుడు ఒకసారి, హెయిర్ లైన్ ఫ్రాక్చర్. ఒక దంపతులకు, బ్రాహ్మణ దంపతులు వచ్చారు, వాళ్ళకి నేను హెల్ప్ చేస్తే వచ్చేటప్పుడు బైక్ మీద ఎక్కించుకొని నన్ను మధ్యలో కూర్చోపెట్టుకొని చందానగర్ పోలీస్ స్టేషన్కి వెళ్ళి సిఐ హరిశ్చంద్ర ప్రసాద్తో మాట్లాడి వాళ్ళకి ఏదో ప్రాబ్లం అంటే ఆయనతో మాట్లాడి సాల్వ్ చేసి తీసుకొస్తున్నాను మియాపూర్ మీద. ఈ లోపల వాటర్ బాటిల్ తప్పడది బండి మీద, బైక్ మీద పెట్టి నన్ను ఎక్కించుకొని తీసుకొచ్చి దాని మీదకి వచ్చి బ్రేక్ వేసాడు అతను. పెద్ద స్పీడ్ కూడా వెళ్ళట్లా, తక్కువ స్పీడ్తోనే వెళ్తున్నాం. స్లిప్ అయ్యారు, వాళ్ళిద్దరూ విసిరివేయబడ్డారు. అయినా వాళ్ళకి ఏం కాలేదు, నా కాలు ఇరిగిపోయింది. అంటే హెల్ప్ చేసినందుకు కాలు ఇరిగిపోయింది ఏంటారు నాయన అని స్కూల్కి పాపం మా యొక్క ఆనందమార్గ ఆశ్రమంలో 29 మంది అనాథ పిల్లలు ఉంటారు, వాళ్ళని స్కూళ్ళకి తీసుకెళ్ళాలి. ఇవంతా కూడా 3 మంత్స్ నేను బెడ్ రెస్ట్ తీసుకోవాల్సిన సందర్భం వచ్చింది. అంటే ఏంటి? మన కర్మలను తీసేస్తాడు అక్కడ పూర్వజన్మ కర్మఫలాన్ని, ఈ జన్మ కర్మఫలాన్ని. స్రవంతి అని ఒక అమ్మాయి మాతో పాటు వచ్చినప్పుడు ఆ అమ్మాయి రాగానే అక్కడ నడువు నొప్పి వచ్చేసింది. నడువు నొప్పి, బెడ్ రిడాన్. ఎంతకాలం అంటే అందరికీ తెలుసు, ఈ వీడియో చూస్తున్న వాళ్ళ భక్తులు, మాకు కూడా వచ్చిన భక్తులు అందరికీ తెలుసు. 6 నెలల పాటు ఇప్పటికీ ఇంకా ఆమె వైద్యం చేసుకుంటూనే ఉంది, ఆయుర్వేద మసాజ్లు, ఆయుర్వేద మెడిసిన్స్ తీసుకుంటుంది. అట్లా తప్పదనమాట. కర్మలు తీసేటటువంటి ఏకైక క్షేత్రం గాణగాపుర క్షేత్రం. చేతబళ్ళు ఉన్నటువంటి వాళ్ళు ఉంటారు, చేతబళ్ళు మాకు చేశారండి వేరే వాళ్ళు, అది నిజమో అబద్ధమో వాళ్ళు నమ్ముతున్నారు. చేతబళ్ళు మాకు పెట్టడం వల్ల మాకు దెయ్యాలు పట్టినాయండి, భూతాలు పట్టినాయండి అని వీళ్ళంతా ఒక నమ్మకం. దత్తాత్రేయుడు మమ్మల్ని తీసేయగలడు, మాకు నయం చేయగలడు అనేటటువంటి ఒక బ్రహ్మాండమైన నమ్మకంతో వచ్చేవారు. అయితే వీళ్ళు వైద్యం కూడా తీసుకోవాలి. వైద్యం తీసుకోకుండా చాలామంది మూఢనమ్మకాలలాగా డాక్టర్స్ వాళ్ళ దగ్గరికి వెళ్లకుండా, వాళ్ళు చేసేది ఏమీ లేదు, మేము వెళ్ళాం సార్ అంతా నార్మల్ అన్నారు, స్కానింగ్లు చేసాం, అవి చేసాం, మందులు వాడని తగ్గలేదు అనేవాళ్ళు కూడా ఉన్నారు. అటువంటి వాళ్ళకి పర్వాలేదు, కానీ ప్రథమ దశలో ఉన్నటువంటి వాళ్ళు మందులు తీసుకుంటే మంచిది. ఓకే, ఎనీహౌ మందుల సంగతి పక్కన పెట్టేసే. గాణగాపురంలో స్వామివారి మీద విపరీతమైనటువంటి నమ్మకంతో వస్తారు. అటువంటి వాళ్ళని నేను కూడా నీలాగే అనుకున్నాను అనమాట. ఏంటి వీళ్ళు మందులు హాస్పిటల్స్కి వెళ్ళకుండా ఎక్కడికి వస్తున్నారంటే స్వామి దగ్గరికి, బాంబే నుంచి, బెంగళూరు నుంచి, ఎక్కువ మహారాష్ట్ర నుంచి, కర్ణాటక నుంచి వస్తారు. వాళ్ళందరికీ నాతో స్వయంగా చెప్పినాయి, నేను స్వయంగా ఆ క్యాండిడేట్స్ని చూసినాయి.
వాళ్ళు ఎలా అంటే 12 సంవత్సరాల నుంచి 5 సంవత్సరాల నుంచి వాళ్ళంతా కూడా చాలా బాధలు పడినటువంటి వాళ్ళు, ఈ చేతబళ్ళ బాధలు, దెయ్యాలు పట్టిన వాళ్ళు, ఆ బాధలు తొలగిపోయినాయి. అంటే దత్తాత్రేయుడు ఆయన మర్రి చెట్టు ఉంటుంది మనకి ఎక్కడ మఠంలో గణగాపురంలో, ఆ పైన బ్రహ్మరాక్షసుడు ఒకడు ఉంటే ఆ బ్రహ్మరాక్షసుడిని శిక్షించి బ్రహ్మరాక్షసత్వాన్ని నుంచి విముక్తిని చేశాడు. దత్తాత్రేయుడు యొక్క స్పెషాలిటీ ఏంటంటే అహంకరించినటువంటి వేద పండితుడినేమో బ్రహ్మరాక్షస జన్మ ఎత్తమని చెప్పేసి చేసేస్తాడు, శపిచ్చేస్తాడు. అలాగే బ్రహ్మరాక్షసుడిగా బాధలు అనుభవిస్తున్నవాడు వచ్చి శరణం పెడితే దత్తాత్రేయుడికి ఆయన్ని బ్రహ్మరాక్షసత్వాన్ని నుంచి విముక్తిని చేసి ముక్తిని ప్రసాదించాడు. అంటే రెండూ చేయగలడు. ఈ దత్తాత్రేయ యొక్క స్వామివారి యొక్క తత్వం తెలుసుకోకుండా ఎవరైతే వీళ్ళు అహంకరించేటటువంటి వాళ్ళు ఆయన యొక్క ఆగ్రహానికి గురవుతారు. అంటే ఇప్పుడు ఒక పేద భక్తులను అక్కడ లూటీ చేసిన, పేద భక్తులకి తప్పుడు డైరెక్షన్స్ ఇచ్చిన, పేద భక్తులకి తప్పుడు, ఇప్పుడు మనం వీడియోస్లో చూస్తున్నాం, వీళ్ళు ఏంటంటే ఒక హైప్ క్రియేట్ చేస్తున్నారు. ఎలాగా దత్తాత్రేయుడు ఇచ్చేస్తాడు, వచ్చేస్తాడు, నన్ను ఇలా నిద్రలేపుతున్నాడు, ఇవన్నీ ఇలా ముట్టుకుంటున్నాడు అది, ఇలాంటివన్నీ కూడా వాళ్ళు ఒకే అవతల వాళ్ళకి జరిగినటువంటి అనుభవాల రీత్యా అవతల సాధారణ భక్తుల్లో ఇంట్రెస్ట్ని ఇన్కల్కేట్ చేసి, ఇంట్రెస్ట్ని పుట్టించి స్వామివారి మీద భక్తి, ఆయన పాదాల మీదకు భక్తిని డైవర్ట్ చేసి ఆయన వాళ్ళల్లో భక్తిని సృజింపజేస్తే అది మంచి ఉద్దేశమే. కానీ వాళ్ళు అలా చేయట్లా. వాళ్ళు ఏం చేస్తున్నారు, అక్కడ డబ్బులు ఎన్కాష్ చేసుకుంటున్నారు, యాత్రలకు తీసుకెళ్తామనో లేకపోతే అక్కడ మేము స్త్రీలకు వసతులు కల్పిస్తామనో, ఇలా రకరకాలు ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క పర్పస్తో అలా చేస్తే వాళ్ళు దత్త స్వామివారి యొక్క ఆగ్రహానికి ఏదో ఒక రోజున గురి అవ్వాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే ఎంత శాంత స్వరూపుడో మనం అడగకుండా, ఎంత ప్రేమ స్వరూపుడో సాక్షాత్ శ్రీకృష్ణుడే దత్తాత్రేయుడు. కాబట్టి ప్రేమను పంచుతాడు ఆయన. అలాగే అమాయకంగా నమ్మినటువంటి వాళ్ళ చేతబళ్ళన్నీ కూడా ఆయన తీసేస్తాడు. ఇప్పుడు చాలామంది ఆ చేతబళ్ళ పేరుతో లక్షల రూపాయలు, నాట్ ఓన్లీ ఇక్కడ మనకి ఇక్కడే ఉంది చాలా తక్కువ, యూపీలో, మళ్ళీ ఇలాంటి ఒరిస్సా ఇలాంటి రాష్ట్రాల్లో, అస్సాంలో ఈ పేర్లతో దోపిడీలు చేసుకుంటున్నారనుకో, అది వేరే విషయం. అయితే స్వామివారు ఒక్క రూపాయి కూడా ఖర్చు అవ్వాల్సిన అవసరం లేదు. స్వామివారి యొక్క గురు దర్శనం దగ్గరికి వీళ్ళు ఎందుకు మిగతా వాళ్ళకి అవడం లేదు అని అంటే, వీళ్ళు ఏం చేస్తున్నారంటే గాణగాపురం వస్తున్నారు, దత్తాత్రేయ స్వామివారు తీసేస్తారని నమ్ముతూ వస్తున్నారు. బాగుంది, వచ్చిన వాళ్ళు అదే నమ్మకంతో ఉండొచ్చు కదా, ఉండరు వాళ్ళు. మళ్ళీ వేరేవాడు వచ్చి ఆడు చదువు సంజలు లేకుండా కోయవాడో లేకపోతే ఒక దొంగ కపట బ్రాహ్మడో వచ్చి నేను తీసేస్తానంటే మళ్ళీ వాళ్ళ వైపు వెళ్ళిపోతున్నారు. అంటే అక్కడ ఏమవుతుంది, స్వామివారి మీద ఉన్న నమ్మకం సడలిపోయినట్టు వేరేవాడికి. అసలు స్వామివారిని వేరే వాళ్ళతో పోల్చకూడదు. స్వామివారు చేసే పనులు వేరేవాడు ఎలా చేయగలుగుతాడు మానవ మాత్రుడు? ఆ మాత్రం ఇంగిత జ్ఞానం వీళ్ళకి ఉండట్లేదు. కాబట్టే వీళ్ళకి ఫలితాలు రావన్నమాట. నిజంగా ఎవరైతే త్రికరణ శుద్ధితో మనం దత్తాత్రేయ స్వాముల వారిని పాదాలనే నమ్ముకొని ఆయనే మాకు ఈ చేతబళ్ళు, భూతాలు, ప్రేతాలు, పిశాచాలు తీసేస్తామనేటటువంటి మహాభక్తులు చాలామంది ఉన్నారు. బాంబే నుంచి నా శిష్యులే ఉన్నారు, నా స్టూడెంట్సే ఉన్నారు. వాళ్ళందరూ కూడా చక్కగా నయమైపోయి ఇప్పుడు మంచిగా అయిపోయారు. వాళ్ళంతా మామూలు చిన్న చదువులు కాదు, ఇంజనీరింగ్ చేసినటువంటి పోస్ట్ గ్రాడ్యుయేట్స్, డాక్టర్స్, ఇలాంటి వాళ్ళంతా కూడా సో హైలీ ఎడ్యుకేటెడ్. అక్కడ కావాల్సింది ఒకటే, దత్తాత్రేయ స్వామి వారిని ఒక్కళ్ళే నమ్మాలి, ఆయన యొక్క పాదాలనే ఒక్క పాదాలనే నమ్మాలి. వేరే ఇక మామూలు మనుషుల రూపంలో వచ్చి నేను జ్ఞానం అందిస్తాను, నేనే గురువుని, అది ఇది, నేను నీకు చేతబళ్ళు తీసేస్తాను, ఇవి తీసేస్తానని అటు వెళ్ళాడా, అటు వాళ్ళ మాట విన్నాడా, దత్తాత్రేయ స్వామి అనుగ్రహం నుంచి దూరం అయిపోతాడు. అంటే గురువు అంటే ఏంటి, త్రికరణ శుద్ధిగా మన మనసంతా కూడా ఏకైక లక్ష్యం. అర్జునుడు జగదేక వీరుడు ఎందుకు అయ్యాడు? ఆయన లక్ష్యం శ్రీకృష్ణుడు ఏది చెప్తే అదే చేసేవాడు. తనకు తెలియకపోతే కృష్ణుడే చూసేవాడు పాప అమాయకంగా, ఏం చేయాలి నాయన అన్నట్టు. అందుకని వాళ్ళని గెలిపించాడు కృష్ణుడు. అంతేకాని మాకు తెలిసిలేని సొంత కవిత్వాలు ఉపయోగిస్తే కర్ణుడిలాగా లేకపోతే దుర్యోధనుడిలాగా పాండవులు గెలిచి ఉండేవారు కాదు. భూత ప్రేత పిశాచ శాకిని ఢాకిని యక్షిని గంధర్వ కిన్నర కింపురుషాది గ్రహాలన్నీ పట్టుకున్నా సరే, దుష్ట గ్రహాలు, క్రూర గ్రహాలు, పిశాచ గ్రహాలు, మాంది గ్రహాలు, అవి ఏ గ్రహాలైనా, బ్రహ్మ రాక్షసులైనా సరే, యక్ష రాక్షసులైనా సరే, అవన్నీ కూడా ఒక్క క్షణం చాలు స్వామివారికి. మరి కొంతమందికి మాకు ఈ వీడియో చూస్తున్న వాళ్ళు కొంతమంది మాకు ఎందుకు నయం కావడం లేదు అనుకుంటే అది మీ లోపం, దత్తాత్రేయ లోపం కాదు. కారణం ఏంటంటే మీరు దత్తాత్రేయ స్వామివారి యొక్క విగ్రహాన్ని చూస్తున్నారు తప్ప చైతన్యమూర్తిగా ఆయన్ని మీలాగా. అప్పుడు
మనం విగ్రహంలాగా చూడకూడదు దత్తాత్రేయుని. స్వామివారు ఇప్పుడు నేను నీతో మాట్లాడుతున్నాను, లైవ్లో ఉన్నావు నువ్వు. అలా దత్తాత్రేయుని చూడగలిగేటటువంటి అభ్యాసం కనుక వీళ్ళు చేస్తే ఆ అభ్యాసంలో అదే ఆధ్యాత్మికత, నిజమైనటువంటి ఆధ్యాత్మికత. ఇప్పుడు క్షణంలో వీళ్ళ యొక్క సమస్యలను దత్తాత్రేయుడు పరిష్కరిస్తాడు. అలా చైతన్యమూర్తిగా చూడకుండా కేవలం విగ్రహంగా మేము కానగాపురం 100 సార్లు వెళ్ళామండి, 50 సార్లు వెళ్ళామండి, 11 పౌర్ణములు వెళ్ళామండి అనేవాళ్ళు ఉన్నారు. వీళ్ళకి అన్నిటికీ అవ్వదు. కారణం ఏంటంటే వీళ్ళు వెళ్తారు, ఏదో మెకానికల్గా వెళ్తారు, ఆ దత్తాత్రేయ స్వామిని విగ్రహ రూపంలో చూసేస్తారు, వచ్చేస్తారు, ఇంకా నాకు ఎందుకు ఈ కష్టాలు తీరడం లేదంటారు. ఇదే నామధారకుడికి గురుచిత్ర పారాయణలు చేస్తారు, కానీ ఈ విషయం అర్థం చేసుకోలేరు. గురుచరిత్ర మొదటి అధ్యాయంలో నామధారకుడు ఇదే ప్రశ్నని సిద్ధపురుషుడిని అడుగుతాడు. నేను ఎంతకాలం నుంచి దత్తాత్రేయ స్వామి వారి యొక్క పూజలు చేస్తున్నాం, మా వంశం చేస్తున్నారు, నేను సాయం దేవుడు మహాభక్తుడైనటువంటి సాయం దేవుడు వంశస్థుడిని, నేను నా పేరు నామధారకుడు, అయినా సరే నా కష్టాలను దత్తాత్రేయుడు తీయడం లేదంటే ఆ సిద్ధ మహాముని చెప్తాడు, నువ్వు దత్తాత్రేయుడిలో విగ్రహంలాగా చూసావు కాబట్టి నీకు ఈ కష్టాలు. ఆయన యొక్క నిజస్వరూపాన్ని అంచనా వేయలేకపోయావు, ఆయన యొక్క నిజస్వరూపాన్ని యథార్థ రూపాన్ని నువ్వు పూజించలేకపోయావు, అట్లీస్ట్ ఊహించలేకపోయావు, కాబట్టి ఈ కష్టాలు. ఎప్పుడైతే గురు చరణాలే నీకు శరణ్యం అని చెప్పి, అవే నీకు శాశ్వతం అని చెప్పి నువ్వు ఆయనలో చైతన్యమూర్తిని చూసి ఆయనకి సరెండర్ అయినప్పుడు, అన్కండిషనల్ సరెండర్ అయినప్పుడు ఏ రూల్స్ పెట్టకుండా ఆయనకి తప్పకుండా నీకు నీ కష్టాల నుంచి ఉద్ధరిస్తాడు. ఇదే శ్రీకృష్ణ భగవానుడు కటిక దరిద్రుడు, మామూలు దరిద్రుడు కూడా కాదనమాట, మహాకటిక దరిద్రుడైనటువంటి సుధాముడిని క్షణంలో ఐశ్వర్యవంతుడిని చేశాడు. అదే ఉదాహరణ అనమాట. శ్రీకృష్ణుడు కుచేలుడు అంటాం కదా, ఆ కుచేలుడిని ఏ రకంగా అంగరంగ వైభవంగా మార్చేశాడు. ఒక గుప్పెడు అటుకులు ఇలా తినగానే, తనకు బాకీ ఉన్నటువంటి ఆ గుప్పెడు అటుకులు తినగానే ఆయన బిల్డింగ్లు అంతా బంగారం అంతా అయిపోయింది. ఇంకొక గుప్పిళ్ళు ఇలా తినగానే మొత్తం వాళ్ళ భార్యలు ఇవంతా కూడా బంగారం ఇచ్చేశారు, భవనాలు ఇచ్చేశారు, రాజుతో సమానమైనటువంటి గజాలు, అశ్వాలు ఇవన్నీ వచ్చేసినాయి. మూడో గుప్పిడి ఎలా తినబోతుంటే రుక్మిణి తల్లి వచ్చి శ్రీకృష్ణుడి యొక్క చేతులు పట్టేసుకుంటుంది, ఇంకా తినకు నాయన, నువ్వు 2 గుప్పిళ్ళకే మొత్తం నా దగ్గర సంపద ఇచ్చేసాను, 3వ గుప్పిడి కనుక నువ్వు తింటే నేను వెళ్ళి వాళ్ళ ఇంట్లో పని మనిషి డ్యూటీ చేయాలా, దాసి అయ్యి నేను ఇప్పుడు వాళ్ళ ఇంట్లో సేవలు చేయాలా, ఇంకా చాలు నాయన అంటుంది. అంటే దత్తాత్రేయుడు లేదా శ్రీకృష్ణ భగవానుడు ఇద్దరు ఒకటే కాబట్టి ఆయన అనుగ్రహించాలి అని అనుకుంటే ఆ రేంజ్లో మనల్ని అనుగ్రహిస్తాడు. అనుగ్రహించకూడదు అనుకుంటే మనదే లోపం అన్నమాట, ఆయనది కాదు లోపం. దత్తాత్రేయ స్వామి వారిని సామాన్య మనుషులకే అందుబాటులో ఉంటాడు ఆయన. ఎందువలనంటే మేము పండితులం, మేము చదువుకున్న వాళ్ళం, మేము ఆధ్యాత్మిక ప్రవచనాలు చెప్తున్నాం, మేము స్వామిజీలం, మేము జ్ఞానులం అని మేము బిల్డప్లు ఇస్తూ ఉంటాం. మాకు దర్శనమే కాదు, నాకేమీ రాదు నాయన, నేను మూర్ఖుడిని, నేను అనాథని, నాకు ఏ చదువు లేదు, ఏ జ్ఞానము లేదు అనేటటువంటి వాడి క్షణంలో వచ్చేస్తాడు. అలాగని చెప్పి మూఢనమ్మకంతో ఎవరు చెప్పింది వినకుండా తనకు తోచిందే చేసేసుకుంటూ మూఢభక్తితో ఆయన మేకలను కోసి కోళ్ళను కోసి ఇలా రకరకాలుగా మూఢనమ్మకాలతో వెళ్తారు కదా కొంతమంది. అమ్మవారి సాధనలో ఎక్కువ మంది ఉంటారు, నరసింహ సాధనలో కూడా అలా చేస్తూ ఉంటారు. అలా ఎవరైతే మూర్ఖంగా పండితులు చెప్పేది వినకుండా వీళ్ళు వెళ్తారో అటువంటి వాళ్ళకి అన్నట్టు దర్శనం ఇవ్వడు. సామాన్య మనుషులకి ప్రతి ఒక్కడికి కూడా అందుబాటులో ఉండేటటువంటి ఏకైక దైవం దత్తాత్రేయుడు. ఎందుకంటే దేవుణ్ణి మనం ఎన్నడూ పట్టుకోలేము, ఎవరూ పట్టుకోలేరు. ఋషులు, వశిష్ఠుడు, విశ్వామిత్రుడు ఇలాంటి సమస్త ఋషులు కూడా ఎవరు ఒక్కళ్ళు కూడా పట్టుకోలేదు దేవుణ్ణి, వాళ్ళకి దేవుడి దర్శనమే కాలేదు వాళ్ళకి. అది పురాణాల్లో అలా మనం చెబుతాం. ఇది వైకుంఠానికి వెళ్ళాం, విష్ణుమూర్తిని చూసాం. సామాన్యమైనటువంటి వ్యక్తికి ఎప్పుడు కూడా దత్తాత్రేయ స్వాముల వారు ఎప్పుడూ ముందంజలోనే ఉంటారు అనుగ్రహించడానికి. పెద్ద పెద్ద స్వామీజీలకి, పెద్ద పెద్ద ఆధ్యాత్మికవేత్తలకి, పెద్ద పెద్ద ఋషులకి, మునులకి వీళ్ళకి అందుబాటులోకి రాడు. సామాన్య మానవుడు నాకేం తెలియదు. అన్యదా శరణం నాస్తిత్వమేవ శరణం మమ తస్మాత్ కారుణ్య భావేన రక్ష రక్ష జనార్దన అనేటటువంటి మంత్రంతో ఆయన వాళ్ళని ఆ భావనతో నాకు నువ్వు తప్ప వేరే వాళ్ళు లేరు. మాతా రామో మత్పితా రామచంద్ర, స్వామి రామో మత్సఖా రామచంద్ర, సర్వస్వం మే రామచంద్రో దయాళు నాణ్యం జానే నైవ జానే న జానే అని, నాకు నువ్వు తప్ప ఎవరో తెలియదు, నువ్వే తల్లి, తండ్రి, గురువు, దైవం, ఫ్రెండు, సకుడు అన్నీ నువ్వే అని ఏకైక భావనతో మనం చేసినటువంటి వాళ్ళకి ఖచ్చితంగా దత్తాత్రేయ స్వాముల వారి యొక్క అనుగ్రహం వస్తుంది, దర్శనం వస్తుంది. దానికి ఉదాహరణ నేనే. ఎందుకనంటే స్వామివారి యొక్క కృపా కటాక్షం నేను ఎప్పుడూ కోరుకోలేదు, వస్తుందని కూడా అనుకోలేదు. కానీ అందరితో పాటు వెళ్ళేవాడిని, అందరితో పాటు సాధన చేస్తున్నాను, మీ అందరితో పాటు చూస్తున్నారు మీరు. కానీ ఆ స్వామివారు నన్ను ఎప్పుడు పిలుస్తాడో నాకే తెలీదు, నేను ఎప్పుడు వెళ్తానో నాకే తెలీదు, ఎవరితోనో వెళ్తానో నాకే తెలీదు. అలా మీకే ఆశ్చర్యం వేస్తుంది, నాకే ఆశ్చర్యం వేస్తుంది. కానీ నా పనులు స్వామివారే వచ్చి చేసి పెడుతుంటే ఆహా
ఈ స్వామివారి ఎంత గురువు, ఎంత అవ్యాజమైన కరుణా కటాక్షం. మనం కోరుకోవాల్సింది ఒక్కటే అన్నమాట, మనకి ఆ గురు దత్తాత్రేయ స్వామివారి యొక్క పాదాల పట్ల శాశ్వతమైన భక్తిని, నిజమైన భక్తిని, గరిష్ట స్థాయిలో భక్తిని. ఆయన భక్తి తప్ప మాకు ఇంకేమొద్దు, పిల్లలు, ఈ కార్లు, బంగ్లాలు, ఇవి అవి మాకేమొద్దు, నువ్వు తప్ప, పాదాలు, నీ పాదాలు తప్ప అని అడిగినప్పుడు సమస్తమే ఇచ్చేస్తాడు ఆయన. మనం మళ్ళీ అంబానీలంతా ఇచ్చేయపోవచ్చు, అంబానీయే ఇంకా చాలా తక్కువ అనమాట. ఇది మాత్రం నేను ఖచ్చితంగా బల్లగుద్ది నేను చెప్పగలను. ఎందుకంటే దత్తాత్రేయ స్వామి వారి అనుగ్రహంతో ఫుడ్ ఫ్యాట్స్ ఫెర్టిలైజర్స్ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ సుశీల్ గోయంకా నా ఫ్రెండ్ ఆయన. తర్వాత ఆయన భార్య సీమా గోయంకా దీది, వాళ్ళు నా కళ్ళ ముందే కోటీశ్వర్లు అయ్యారు. నిర్మలా బిర్లా, నిశాంత్ బిర్లా, నాగపూర్ బిర్లా మందిర్ కట్టినటువంటి వాళ్ళు బిర్లా, వాళ్ళు మా ముందే మాతో పాటే వస్తారు వెళ్తారు. నీతూ అంబానీ, ముఖేష్ అంబానీ భార్య మన ఎల్లంపేట బల్కం గుడి దగ్గరికి వస్తుంది. గాణగాపురం దత్తాత్రేయ స్వామి వారి యొక్క అనుగ్రహం వీళ్ళందరికీ గురు అనుగ్రహం అనమాట. అందువల్లనే అలాగే ఏ పరంపరలో ఉన్నా పర్వాలేదు, యోగదాస్ సత్సంగ్ పరమహంస యోగానందుల వారు కానీ, ఆనందమూర్తి ఈ ఆనంద మార్గ సంస్థ ఆనందమూర్తి రూపంలో అయినా మనకి గురు రూపం అనమాట. గురు రూపంలో దత్తాత్రేయ స్వామి వారు అనుగ్రహిస్తారు. అలా వాళ్ళని ప్రపంచమంతా తెలుసు. డాక్టర్ రవిభాత్రా, ఆయన 1993లో నోబెల్ ప్రైజ్ విన్నర్, వికీపీడియా కొట్టుకొని చూసుకోవచ్చు అందరూ. సో ఈయన ఇండో అమెరికన్. ఆయన మా స్వామివారి దత్తాత్రేయ స్వామివారి యొక్క అనుగ్రహంతో ఆనంద్ మార్గ ఆశ్రమానికి వచ్చి స్వామి ప్రభాత్ రంజన్ సర్కార్ గారు, ఆనందమూర్తి గారి యొక్క అనుగ్రహంతో ఆయన నోబెల్ ప్రైజ్ విన్నర్ అయ్యారు. ఏ రకంగా అయ్యారు? ప్రోగ్రెసివ్ యూటిలైజేషన్ థియరీ, ప్రగతిశీల ప్రయోజకతత్వం అనేటటువంటి కాన్సెప్ట్ని ఇండియన్ గవర్నమెంట్కి సబ్మిట్ చేసి నోబెల్ ప్రైజ్ విన్నర్ అయ్యాడు ఆయన, ఇండియన్ గవర్నమెంట్ తరపున వెళ్ళి. కాబట్టి ఇవన్నీ దత్తాత్రేయ స్వామి వారి అకౌంట్లోకి వచ్చినవే. ఇలా ఎన్నో, 1, 2 కాదు. అంటే ఒక చిన్న స్థాయి సామాన్య మనుషులు వీళ్ళు, మనతో తిరిగినటువంటి వాళ్ళు, మన సమకాలీకులు, వాళ్ళే ఇంత అత్యున్నతమైనటువంటి స్థితికి వెళ్ళినటువంటి వాళ్ళు. అండ్ CEO సత్య నాదెళ్ళ, అండ్ గూగుల్ CEO సుందర పిచ్చాయి, వీళ్ళంతా IITsలో మేమంతా చదువుకున్నప్పుడు నాకు తెలుసు ఇవన్నీ. వాళ్ళు ఏం భక్తులు, ఏం భక్తి చేశారు, గురువు అనుగ్రహం ఏ విధంగా వచ్చింది అన్నది. అందుకే నేను నువ్వు అడిగినటువంటి ఈ క్వశ్చన్ ఏంటంటే, ప్రతి సామాన్య మనిషి కూడా ఈ స్థాయిలోకి అవ్వగలడు దత్తాత్రేయ స్వామి వారి పట్ల ఆయన కరుణ, అంత అవ్యాజమైన ప్రేమ, భక్తి, నిజమైన భక్తి ఉన్నట్లయితే. ధన్యవాదాలు.